ఎన్నికలలో ఇతర పార్టీల బలంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలోకి జంపు కావడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీలు మారుతూ ఫిరాయింపులకు పాల్పడిన పలువురిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ విధులు నిర్వహించినప్పుడు రాజ్యాంగ కోర్టుగా న్యాయస్థానం తగిన నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఎన్నికలలో ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలోకి మారడం ప్రస్తుతం రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలలోని నేతలకు షరా మామూలుగా మారింది. ఒక పార్టీ నుంచి విజయం సాధించి అధికార ప్రభుత్వ పార్టీలోకి మారి ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లో చేరారు. ఇతర పార్టీల బలంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలోకి జంప్ కావడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీలు మారుతూ ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ఆర్యమ సుందరం కోర్టులో వాదనలు వినిపించారు. పార్టీలు మారిన వీరిపై అనర్హత వేటు విషయమై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, వివేకానంద్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఒక పార్టీ తరపున ఎన్నికైన అభ్యర్థులు పార్టీ ఫిరాయించడం ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడమే అని పిటిషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఒక పార్టీ ప్రతినిధిగా తమ సమస్యలను పరిష్కరిస్తారని నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారన్న ఆయన వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరో పార్టీలోకి మారడం చెల్లదన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తూ పిటిషన్పై 3 నెలల్లో నిర్ణయం వెలువరించాల్సి ఉంది. మేము పిటిషన్ దాఖలు చేసి 3 నెలల 10 రోజులైందని న్యాయమూర్తికి న్యాయవాది తమ వాదనలు వినిపించారు. పిటిషన్ దాఖలు చేసినప్పుడు అభ్యంతరాలు ఉంటే తిరస్కరించడమో, కొట్టివేయడమో లేదా పిటిషన్ను అనుమతిస్తూ అనర్హత వేటు వేయడమో ఏదొక నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోవాల్సి ఉంది. విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేశారు.